హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎప్సెట్ 2024కు సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈరోజు మనకి ఫైనల్గా వచ్చేసరికి ర్యాంక్ కార్డ్ అనేది కూడా రిలీజ్ అయిపోయిన విషయం అయితే కూడా తెలిసిందేనండి. సో మనకి ఆఫ్టర్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు వచ్చేసరికి మాకు వచ్చిన ర్యాంక్కి మాకు ఏ కాలేజ్ వస్తుంది, సో మనకి ఏ కాలేజ్ మేము చూస్ చేసుకోదలుచుకుంటే ఈ కాలేజ్ వస్తుందా రాదా అని చాలామంది కూడా డౌట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో మీకు టాప్ కాలేజ్ కట్ ఆఫ్ అనేది చూపిస్తాను. అదేవిధంగా మీకు మొత్తం మీకు ఇప్పటివరకు ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కాలేజ్ కట్ ఆఫ్ అయితే కూడా నేను ఇప్పుడు పీడిఎఫ్‌లో చూపిస్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది విద్యార్థులకి ఉపయోగపడే వీడియో కాబట్టి. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ చేసిన కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించి ఇంతకుముందు మనకి కట్ ఆఫ్ అన్నమాట. సో ప్రజెంట్ ఈ కట్ ఆఫ్‌ని చూసి మనం ఈ ఇయర్‌లో అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మనకి పోయినసారి కట్ ఆఫ్ చూసి ఏంటంటే ఒక అవగాహన అయితే ఉంటది కాబట్టి సో ఆ కట్ ఆఫ్‌ని చూసి మనం ఇప్పుడు కొత్త కాలేజ్ పెట్టుకోవాలి అంటే మీకు ఆ ర్యాంక్ నుంచి ఆ ర్యాంక్ మధ్యలో వస్తే ఈ కాలేజ్ పెట్టుకుంటే మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి రావడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టాప్ కాలేజ్ అయితే ఇప్పుడు చూద్దామండి. సో మనకి ఏ మీద స్టార్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఏ టు జెడ్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క కాలేజ్ అయితే కూడా ఉంటదన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, పైన మనకి ఇన్‌స్టిట్యూట్ నేమ్, అదేవిధంగా ప్లేస్, అది ఎక్కడ డిస్ట్రిక్ట్‌లో ఉంది, అదేవిధంగా అది కో ఎడ్యుకేషనా కాదా, అదేవిధంగా అది ప్రైవేట్ కాలేజా కాదా, సో మనకి ఏ ఇయర్‌లో అంటే ఎస్టాబ్లిష్ చేశారు, సో బ్రాంచ్ విత్ బ్రాంచ్ నేమ్, ఇక్కడ క్యాస్ట్‌లు అయితే ఉంటాయన్నమాట. సో కిందికెళ్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నారు కదా, అనురాగ్ క్యాంపస్ అయితే చూద్దాం. ఇది ఎందుకో వన్ ఆఫ్ ద టాప్ క్యాంపస్ అనమాట. ఇది 2 క్యాంపసెస్ అయితే ఉంటాయి. మనకి ఒకటి కోదాడలో ఉంటది. ఇంకొకటి మనకి గట్కేసర్‌లో అయితే ఉంటదనమాట. సో ఇందులో మనకి గట్కేసర్‌లో ఉన్న క్యాంపస్ అయితే కూడా లేదు. అండ్ మనకు ఒకటి కోదాడలో ఉన్న క్యాంపస్ అయితే ఉంది. ఒకవేళ మీకు బీబీ రాజు ఇన్‌స్టిట్యూట్‌లో గాని మీకు ఈ ర్యాంక్ అంటే సీఎస్‌సి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓసీ వాళ్ళకైతే కూడా అండ్ ఓసీ గర్ల్స్‌కి అదేవిధంగా బాయ్స్‌కి అరౌండ్ మనకి 10,000 బిలో అయితే ర్యాంక్ రావాలి. అదేవిధంగా అండ్ ఎవరైతే బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళకి మాత్రం మినిమమ్ 20,000 అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా బీసీబీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 20,000 బిలో అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదండీ. సో ఇది కొంచెం టాప్ కాలేజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ర్యాంక్ అయితే మనకి తక్కువ ర్యాంక్ అయితే రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కిందికైతే వెళ్దామండి. ఇంకా బీవీఆర్ఐటీ ఉమెన్స్ కాలేజ్ అయితే కూడా ఉంది. ఇది కూడా మంచి కాలేజ్ అన్నమాట. సో ఇక్కడ మనకి సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అయితే అన్నమాట. ఇది కూడా కండ్లకోయలో అయితే ఉంటది. సో ఇందులో కూడా మనకి ఒక మంచి టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మీకు ప్రిఫర్ చేయాలనుకుంటే అరౌండ్ మనకి 50,000 బిలో 60,000 బిలో ఈ విధంగా వచ్చుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయండి. అండ్ ఇక్కడ సీఎంఆర్ కూడా మంచి కాలేజే. నెక్స్ట్ కిందికైతే వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి అనురాగ్ అయితే వచ్చిందనమాట. ఇదొచ్చేసరికి మనకి టాప్ క్యాంపస్ అనమాట. ఇది మనకి గట్కేసర్‌లో అయితే లొకేట్ అయితే అయ్యుంటది. సో మనకి ఓసీ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి మాత్రం మనకి అరౌండ్ 15,000 బిలో వస్తేనే వీళ్ళకైతే ఈ కాలేజ్ అయితే వస్తది. అది కూడా ఏఐ. సో మనకి డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఈసీఈ వాళ్ళకి, సీఎస్ఈ వాళ్ళకి డిఫరెంట్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్ అయితే కూడా చూసుకోండి. ఇక్కడ మనకి బీసీబీ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి అరౌండ్ మనకి 40,000 బిలో అయితే ఉండాలి. సో మనకి బీసీడీ ఈ విధంగా ప్రతి ఒక్కటి క్యాస్ట్ వాళ్ళకైతే ఉందన్నమాట. మీరు ఒకసారి చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఈ యొక్క పీడీఎఫ్ లింక్ అయితే పెడతాను. పీడీఎఫ్ అంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే ఉంటది. సో అందరూ కూడా వెళ్లి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కిందికైతే వెళ్దాం. ఇంకా మంచి కాలేజెస్ అయితే ఏమేమి ఉన్నాయని చెప్దాం. సో గీతాంజలి కూడా వన్ ఆఫ్ ద మంచి కాలేజ్ అన్నమాట. ఇది కూడా మరి టాప్ కాలేజ్ అని చెప్పలేను. బట్ ఇది కూడా మంచి కాలేజే. సో మీకు ఇది కీసర్‌లో అయితే లొకేట్ అయితే అయ్యుందన్నమాట. మనకి అరౌండ్ 50,000 బిలో వచ్చుంటే ఈ కాలేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో గురునానక్ కూడా మంచి క్యాంపసే. అండ్ నెక్స్ట్ మనం జేఎన్‌టీయూది వచ్చేసరికి చూద్దామన్నమాట. సో జేఎన్‌టీయూ కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉంటదనేది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జేఎన్‌టీయూ యొక్క హైదరాబాద్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉందని చూద్దాం. సో ఓసీ బాయ్స్‌కి అరౌండ్ మనకి 5,000 బిలో వస్తేనే ఈ జేఎన్‌టీయూలో అయితే కూడా సీట్ వస్తది. అండ్ నెక్స్ట్ మనకి బీసీఏ క్యాండిడేట్స్‌కి ఎవరైతే ఉందో 8,000 బిలో అయితే రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీసీఏ గర్ల్స్‌కి వచ్చేసరికి 12,000 అంటే 13,000 బిలో అయితే రావాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బీసీడీ క్యాండిడేట్స్‌కి 6,500 బిలో అయితే రావాలి. అరౌండ్ మనకి 10,000 బిలో వస్తే ఈ జేఎన్‌టీయూలో అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇఫ్ రావచ్చు, రాకపోవచ్చు. అండ్ అంటే మీకు బీసీఏ క్యాండిడేట్స్ మాత్రం పక్కా వస్తదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తది. సో మనకి బీసీడీ వాళ్ళకి కానీ కొంచెం 7,000, 6,000 వస్తే మాత్రం వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది టాప్ కాలేజ్ లిస్ట్ అన్నమాట.
సో, మనకి కేఎంఐటీ కూడా చాలా మంచి కాలేజ్ అండి. సో, ఇందులో మనకి ర్యాంక్ ఒకసారి చూద్దాం. దీన్ని కూడా ఒక అనాలిసిస్ చేద్దాం. సో, ఇందులో కూడా మనకి చాలా క్యాంపసెస్ అయితే ఉంటాయి. సో, మెయిన్ క్యాంపస్ అయితే కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నారాయణగూడలో అయితే ఉంది ఇది. సో, దీని యొక్క ర్యాంక్ అంటే మీకు ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో మినిమమ్ 8,000 బిలో వస్తేనే ఈ కాలేజ్‌కి అయితే కూడా మీకు సెలెక్ట్ అవుతారన్నమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు బీసీఏ క్యాండిడేట్స్ మాత్రం 30,000 అంటే 25 బిలో 25K బిలో అయితే వస్తేనే ఈ కాలేజ్ అయితే సెలెక్ట్ అవుతారు. ఈ మిగతా క్యాస్ట్‌లు చూసుకుంటే మాత్రం మనకి అరౌండ్ 13 లేదా 14,000 బిలో వస్తేనే ఈ కాలేజ్‌కి అనేది సెలెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ కాలేజ్ కూడా చూద్దాం. సో, నెక్స్ట్ ఇంకో కాలేజ్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడ వచ్చేసరికి మనకి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. సో, ఇది మనకి మేడ్చల్‌లో అయితే కూడా లొకేట్ అయితే అయ్యింది. సో, దీని ప్లేస్ వచ్చేసరికి బాచుపల్లిలో అయితే లొకేట్ అయితే అయ్యింది. సో, దీంట్లో మనకి సీఎస్‌సి రావాలంటే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో మినిమమ్ 3K బిలో అయితే రావాలి ర్యాంక్. అండ్ బీసీఏ క్యాండిడేట్స్‌కి అరౌండ్ 5,300 బిలో వస్తేనే ఈ ఒక కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా! మిగతా వాళ్ళకి మాత్రం అరౌండ్ 5,000 బిలో వస్తేనే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా 5,000 బిలో వస్తేనే మీకు ఈ యొక్క వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్‌లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అన్నమాట. ఫినిష్ అయితే అయిపోయాయన్నమాట. సో, ఇంకా చాలా కాలేజెస్ అయితే ఉండాలి. బట్ ఇందులో ఈ పీడీఎఫ్‌లో కొన్ని కాలేజెస్ అయితే మిస్ అయ్యాయి. అరౌండ్ మనకి సీబీఐటీ కాలేజ్ గాని, ఇంకా కొన్ని టాప్ కాలేజ్ అయితే మిస్ అయ్యాయి. సో, ఇందులో నేను చాలా కొన్ని ప్రైవేట్ కాలేజెస్‌ని అయితే కూడా స్కిప్ చేశాను. అది ఎందుకు స్కిప్ చేశానంటే ఈ వీడియోలో వచ్చేసరికి నేను చెప్పాను కదా ఫస్ట్‌లోనే. సో, నేను టాప్ కాలేజెస్ మాత్రమే చెప్తానని. అందులో మాత్రం ఇప్పుడు నేను టాప్ కాలేజెస్ అయితే కూడా చెప్పాను. వాటి యొక్క ర్యాంక్ అనేది చెప్పాను. సో, అన్ని కాలేజెస్ చెప్పాలంటే మాత్రం మనకి వీడియో మొత్తం అరౌండ్ 1, 2 అవర్స్ ప్లస్ అయితది కాబట్టి, సో, నేను ఓన్లీ టాప్ కాలేజెస్ మాత్రమే చెప్పానన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీ కింద కామెంట్ చేయండి. ఏ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ మీకు కావాలో ఆ కాలేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో, ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.